శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 26వ తేదీ 9వ నెల 2024 సంవత్సరం గురువారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం. దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం నవమి తిథి సాయంత్రం 4:25 వరకు. తదుపరి దశమి. పునర్వసు నక్షత్రం తెల్లవారుజామున 3:59 వరకు. తదుపరి పుష్యమి. వరి అనుయోగం ఉదయం 6:10 వరకు. తదుపరి పరీఘ యోగం. గరజీకరణం సాయంత్రం 4:25 వరకు. తదుపరి వణిజకరణం. వర్జ్యం మధ్యాహ్నం 3:49 నుండి 5:26 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:05 నుండి 10:53 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:53 నుండి 3:41 వరకు. అమృత ఘడియలు రాత్రి 1:32 నుండి 3:10 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 వరకు. యమగండం ఉదయం 6 నుండి 7:30 వరకు. ఇక ఈనాటి విశేషం తిథివార నక్షత్రాలను అనుసరించి చేదిగినటువంటి దేవతారాధన గురించి మనం చూసినట్లయితే ఈనాడు వారం గురువారం. తిథి నవమి తిథి. నక్షత్రం పునర్వసు నక్షత్రం. పునర్వసు నక్షత్రం నవమి తిథి ఈ రెండిటి కలయిక చాలా మేలు కలయిక. సాక్షాత్తు ధర్మస్వరూపుడైనటువంటి శ్రీరామచంద్రుడు వైకుంఠవాసుడు నారాయణమూర్తి దశరథాత్మజుడిగా ఆవిర్భవించినటువంటి తిథి నవమి. ఆయన జన్మ నక్షత్రం పునర్వసు నక్షత్రం. పునర్వస్వదితిర్దేవమాత ఆదిత్యమేవచ అని ఇంద్రాది దేవతలను కన్నటువంటి తల్లి అయినటువంటి అదితి అధిష్టానంగా కలిగినటువంటి నక్షత్రం పునర్వసు నక్షత్రం. ఈ పునర్వసు నక్షత్రం రామచంద్రుడి యొక్క జన్మ నక్షత్రం కనుక రామ సంబంధమైనటువంటి స్తోత్రపారాయణ చేసిన, రామ దర్శనం చేసిన, రాముడికి విశేషమైనటువంటి ఆరాధనగా చేసిన సమస్త శుభాలు సిద్ధిస్తాయి. రాముడి పూజ వల్ల మనకు కలిగేటటువంటి ఫలితం ఏమిటంటే శాస్త్రం చెప్తుంది ఐశ్వర్యం రామపూజనాత్ అని. ఐశ్వర్యం అనగానే మనందరికీ డబ్బో బంగారమో మేడలో గుర్తొస్తాయి. ఐశ్వర్యం అంటే ఏమిటంటే పరిపూర్ణత. అంటే మనకి ఎప్పుడు ఏ సమయంలో ఏది కావాలో అది మనకి దొరకటం ఏదైతే ఉందో దాన్నే నిజమైనటువంటి ఐశ్వర్యంగా పెద్దలు దాన్ని చెబుతారు. అటువంటి రాముడి యొక్క అర్చన చాలా విశేషం ఈ రోజున. రామ రామయన్న రారాదు పాపంబు, రామ రామయన్న తొలగు భయము, రామ రామయన్న రారాదు మృత్యువు, రామ రామయన్న రాదు ఏది అంటారు. అటువంటి ఆ రాముడికి సంబంధించినటువంటి తిథి జన్మతిథి నవమి, రాముడికి సంబంధించిన జన్మ నక్షత్రం పునర్వసు నక్షత్రం. ఈ రెండు కలిసి రావడం విశేషం. ఇతోధికంగా రామ దర్శనం, రామ అర్చన చేసి వీలైనన్ని సార్లు రామనామం చేసి రామానుగ్రహానికి అందరూ పరిపూర్ణులు అవుతారని ఆశిస్తూ రామనామస్మరణ పురస్సరంగా శుభం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశి వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం అనుకూలిస్తుందో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం విశేష లాభాన్ని ఇస్తుందో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్టయితే ఈరోజు అన్ని కార్యక్రమాలు నిర్విఘ్నంగా పరిపూర్ణం అవుతాయో, అదే తీరుగా ఏ రాశి వారికి ఈ సంఖ్య అదృష్ట సంఖ్యగా నేటికి మాత్రం పరిణమించబోతుందో ఆ విశేషాలను క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు బహుళ నవమి గురువారం. నక్షత్రం పునర్వసు. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో గురువు, మిథునంలో చంద్ర కుజులు, కన్యలో రవి బుధ కేతువులు, తులలో శుక్రుడు, మీనంలో రాహువు, కుంభంలో వక్రీకరించిన శని ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి శుభ అశుభ ఫలితాలు ఈ రోజుకి ఏ విధంగా ఉండబోతున్నాయో క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఎవరినైనా సరే ఓ కంట కనిపెడుతూ ఉండడం చాలా చాలా అవసరం. అందరినీ విశ్వసించడం అంటే నమ్మేయడం ఏమాత్రం సరి కానీ కాదు. స్థిరమైనటువంటి ఆస్తుల్ని కానీ చరమైనటువంటి ఆస్తుల్ని కానీ
అమ్మవలసిందిగా ఒత్తిడి వచ్చే అవకాశం బలంగా గోచరిస్తుంది. ఏ విధంగానూ ఆ నిర్ణయాన్ని తీసుకోవడం సరికానే కాదు. ఎంత ఎక్కువ మూల్యాన్ని చెల్లిస్తాం అని కానీ అన్నట్లయితే అంత తొందరగానూ వారిని కాదు అని అనడం చాలా అవసరం. ఈర్ష్య ద్వేషాలు అందరికీ ఉండొచ్చు అనేటువంటి ఆలోచనతో ఉండడం మంచి తప్ప అందరూ మన వాళ్ళే అనేటువంటి ఆలోచనతో ఉండడం ఏమాత్రం సరికాదు. గురువారం సందర్భంగా మేషరాశి వారు దత్తాత్రేయ స్వామి వారిని తెల్లనైనటువంటి పుష్పాలతో పూజించినట్లయితే మానసిక ప్రశాంతతతో పాటు శుభ వార్తని వినే అవకాశం ఉంటుంది. నిరుతిథి ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ కూడా అనుకూలత గోచరిస్తుంది. వృత్తిపరమైనటువంటి ఆదాయం పెరుగుతుంది. అంతేకాక ఆ వృత్తిపరమైనటువంటి నైపుణ్యం కూడా చాలా పెరిగే అవకాశం గోచరిస్తుంది. వ్యాపారపరమైనటువంటి కొత్త మెళకువల్ని తెలుసుకుంటారు. దాని ద్వారా ఆదాయ అభివృద్ధి కోసమని తగినటువంటి ప్రయత్నాలని చేస్తూ ఉంటారు. పై అధికారులతో అనుకూలతాభావం బాగా పెరుగుతుంది. క్రింది ఉద్యోగులు, తోటి ఉద్యోగులు కూడా అనుకూలుగానే ఉంటారు. ఏ విధంగానూ ఇబ్బంది పడవలసిన అవసరం దరిదాపులో ఉండకపోవచ్చు. ముఖ్యంగా ఇంతకుముందు ఏదైనా వ్యసనం కానున్నట్లయితే దాన్ని మానిన కారణంగా కుటుంబం అంతా పరమ ఆనందకరంగా ఉంటారు కూడా. గురువారం సందర్భంగా వృషభ రాశి వారు సత్యనారాయణ స్వామి వారిని పూజించినట్లయితే, అంతేకాక గోధుమ రవ్వ ప్రసాదాన్ని నైవేద్యం పెట్టినట్లయితే తప్పక ధనప్రాప్తి అవుతుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ప్రతి విషయంలోనూ అనుకూలత గోచరిస్తూ ఉంటుంది. ఏ విధంగానూ చింతించవలసిన, ఆలోచించవలసిన అవసరం లేకుండా సాగిపోతుంది. కొత్తదైనటువంటి ఇంటిని కొనుక్కోవాలనేటువంటి ఆలోచనతో అనేక ప్రదేశాల్లో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఏదీ ప్రస్తుతానికి మాత్రం ముడిపడకపోవచ్చు. అదేవిధంగా స్థలాన్ని కొనాలనే ఆలోచన కూడా కలుగుతుంది తాత్కాలికంగా. అయినప్పటికీ కూడా గృహం మీదే సంపూర్ణమైనటువంటి ఇష్టాన్ని చూపిస్తారు. వృత్తిపరమైనటువంటి ఆదాయం మధ్యమంగా ఉన్నప్పటికీ కూడా వ్యాపారపరమైన ఆదాయం మాత్రం విశేషంగా ఉండే అవకాశం గోచరిస్తుంది. సంతానపరమైనటువంటి విద్య విషయంలో భార్యాభర్తలు విశేషమైనటువంటి శ్రద్ధని చూపిస్తూ ఉంటారు. సొంతంగా వారే చదువుని ఇంటి దగ్గర బోధిస్తూ ఉండేటువంటి కారణంగా పిల్లలు మంచి విద్యలో ఆరితేరేటువంటి వాళ్ళుగా అవుతూ ఉంటారు. గురువారం సందర్భంగా మిథున రాశి వారు కాశీ విశ్వేశ్వర స్వామిని కుంకుమ జలంతో అభిషేకించినట్లయితే ఏ విధమైన ఇబ్బందులు ఉండవు. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. శారీరకంగా దృఢంగా ఉంటారు. తాత్కాలికమైనటువంటి శారీరక అనారోగ్యం ఉన్నప్పటికీ అది లెక్కించుకోగలిగిన, గుర్తుంచుకోవలసిన పెద్దదైనటువంటిది కాకపోయే కారణంగా ఆనందంగా ఉండగలుగుతారు. వచ్చేటటువంటి బంధువులందరితోటి గుంభనని పాటిస్తారు. కుటుంబ విషయాలు ఏమాత్రము కూడా బయటపడకుండా ఉండేలా చూసుకుంటూ ఉంటారు. కుటుంబంలో ఉన్న సంతానం అంతా కూడా ఒకే మాట మీద ఉండేటువంటి కారణంగా శత్రు దుర్భేద్యంగా ఉంటుంది కుటుంబం. పై అధికారులతో, క్రింది అధికారులతో, అలాగే సమానమైనటువంటి స్థాయిలో ఉన్న అధికారులతో సమన్వయ భావంతో మాత్రమే ఉంటూ ఉంటారు. ఒంటికి ఏవైనా దద్దుర్లు కానీ లేదా పొక్కులు కానీ వచ్చినట్లయితే తాత్కాలికమైన మధ్యమ వైద్య పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరం. గురువారం సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీశైల మల్లికార్జున స్వామిని బిల్వపత్రాలతో పూజించినట్లయితే అనుకూలమైనటువంటి దాంపత్య విధానం ఏర్పడుతుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 4. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఏ విధమైనటువంటి అసత్యాలని మాట్లాడరు. ఏ విధమైన హామీలని గుప్పించరు. ఎవరితోనూ ఏ విధమైనటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలని కానీ అలాగే ఒప్పందాలని కానీ చేసుకోవాలనే ఆలోచనని కలిగి ఉండరు. తాము చేస్తున్నటువంటి వృత్తి స్థలానికి సరైనటువంటి కాలానికి వెళుతూ ఉండడం,
అలాగే వ్యాపార స్థలానికి సరైనటువంటి సమయానికి వెళుతూ ఉండడం వంటివి చేస్తూ నిబద్ధతతో వృత్తి ఉద్యోగాల్ని నిర్వహిస్తూ ఉంటారు. ఒక్కసారి కూడా వేలు ఎత్తి చూపించడానికి వీలైనటువంటి పరిస్థితిలో వృత్తి ఉద్యోగ నిర్వహణ సాగుతూ ఉంటుంది. బంధువులు ఎంత అరిచి గీపెట్టినప్పటికీ కూడా ఆర్థికమైనటువంటి సహాయాన్ని మాత్రం చేయవని నిర్ద్వంద్వంగా తెలియజెప్తారు. గురువారం సందర్భంగా సింహరాశి వారు కాళహస్తీశ్వరుణ్ణి శుద్ధ జలంతో అభిషేకించినట్లయితే సర్వగ్రహాలు అనుకూలించి ఆకస్మికమైన ధన ప్రాప్తి అవుతుంది. నిరుతిదిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఎవరితోనూ వాదాన్ని వివాదాన్ని చేయకూడదనేటువంటి ఆలోచనలో ఉంటారు. తాము ఎవరి జోలికి వెళ్ళరు. ఎవరు తమ జోలికి వచ్చినప్పటికీ కూడా అంగీకరించేటువంటి తీరు ఉండకపోవచ్చు. ఇది ఆహ్వానించుకోదగ్గటువంటి పరిణామం. వచ్చేటటువంటి బంధువులందరితోనూ ఎంతో అంతే అన్నట్లుగా ఉంటారు తప్ప విశేషంగా పూసుకునేటువంటి తనం ఈ రోజుకి ఉండకపోవచ్చు. అలాగే లాటరీలు కానీ ఇంకా ఇతరమైనటువంటి ఆదాయ విధానాలు ఏమున్నాయో వాటి పట్ల ఏమాత్రపు ఆకర్షణని కలిగి ఉండరు. ఎవరు ప్రోత్సహించినప్పటికీ కూడా నిర్ద్వంద్వంగా కాదు అని తెలియచెప్పగలుగుతారు. ముఖ్యంగా పై అధికారులతో తాత్కాలికమైనటువంటి విరోధభావం కలిగి ఉంటారు. అయితే పైకి మాత్రం ప్రదర్శించకుండా ఉంటారు. గురువారం సందర్భంగా కన్యారాశి వారు అర్ధనారీశ్వర స్వామిని పంచపుష్ప జలంతో అభిషేకించినట్లయితే ఇప్పటి వరకు ఆగిపోయిన పనుల్లో చక్కని కదలిక ఏర్పడుతుంది. పశ్చిమ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మాట నిక్కచ్చిగా ఉంటుంది. ఏ విషయాన్ని చేయదలిచినా సుస్పష్టంగా విస్పష్టంగా దాని గురించి తెలియచెప్పగలుగుతారు. తల్లి తండ్రుల ఆరోగ్యం మధ్యమంగా ఉన్నప్పటికీ కూడా ప్రాణ ప్రయాణానికి సంబంధించిన ప్రమాదానికి సంబంధించిన ఇబ్బంది ఏమాత్రము ఉండదు. ముఖ్యంగా తాత్కాలికంగా వచ్చినటువంటి అనారోగ్యం ఎవరికైనా కానీ ఉన్నట్లయితే తాత్కాలికమైనటువంటి వైద్య పరీక్షల్ని చేయించుకోవడం మంచిది. కుటుంబానికి శాంతిని కలగజేసేదిగా ఉంటుంది. తరచూ ప్రయాణాలు చేసేటువంటి ఉద్యోగాలు అయినట్లయితే వీలైనంత వరకు ప్రయాణాలను తగ్గించుకోవడం ఎంతైనా అవసరం. ముఖ్యంగా కుటుంబంలో కొంత ఎచ్చు మొత్తం చేతిలో సిద్ధంగా ఉంచుకోవడం అవసరం. ఏ సందర్భంలో సరే అనారోగ్యకర పరిస్థితి వచ్చినట్లయితే ఇబ్బంది లేకుండా ఉండడం కోసం. గురువారం సందర్భంగా తులారాశి వారు చెరకు రసంతో దత్తాత్రేయ స్వామి వారిని అభిషేకించినట్లయితే ఆరోగ్య లాభం అవుతుంది. వాయువ్య దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ప్రతి క్షణము కూడా ధనానికి సంబంధించిన ఆలోచనతోనే ఉంటారు. తాము స్థాపించినటువంటి సంస్థ లేదా వ్యాపారం లేదా మరేదైనా ఒక సంస్థ ఉన్నట్లయితే దాని గురించిన అభివృద్ధి కోసమే నిరంతరం కృషి చేస్తూ కనిపిస్తూ ఉంటారు. ప్రత్యేకంగా వాహనాన్ని పెట్టుకుని దాని మీద దూర ప్రాంతాలకు కూడా వెళుతూ ఉండేటువంటి కారణంగా ఆ సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం దెబ్బతినకపోయినప్పటికీ పాక్షికంగా మాత్రం ఆరోగ్యం దెబ్బతినే అవకాశం గోచరిస్తోంది. కంఠానికి సంబంధించినటువంటి అనారోగ్యం కానీ వచ్చినట్లయితే వెంటనే వైద్యునికి చూపించుకోవాల్సినటువంటి స్థితి తప్ప సొంత వైద్యాన్ని చేసుకోవడం ఏమాత్రం సరే కానే కాదు. గురువారం సందర్భంగా వృశ్చిక రాశి వారు విద్యాలక్ష్మీదేవిని పంచామృత జలాలతో అభిషేకించినట్లయితే తాము వెళ్ళినటువంటి పరీక్షలో ఉత్తమ అంకాలతో ఉత్తీర్ణత సాధించే అవకాశం ఉంటుంది. ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది. ఉత్తర దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ప్రతిదీ ఎక్కువగా ఆలోచిస్తూ నాన్పుడు ధోరణిలో ఉండే అవకాశం గోచరిస్తోంది. వెంటనే ఉద్యోగంలో చేరడం అనేది సరైనటువంటి పనిగా గుర్తించడం ఎంతైనా మంచిది. ఏదైనా చిన్నమైనటువంటి ఇబ్బందులు వచ్చినట్లయితే అద్దం మీది పెసరగింజల్లా ఏమాత్రమూ దాన్ని పట్టించుకోకుండా జార్చుకోవడం చాలా అవసరం. న్యాయస్థానంలో ఏదైనా అపరిష్కృతంగా సమస్య కానీ ఉన్నట్లయితే దాన్ని తొందరగా తెముల్చుకోవడం
చాలా చాలా అవసరం. ఆర్థికమైనటువంటి లోటు కలిగించేలాగా అనారోగ్యం వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రతి విషయంలోనూ కూడా ఆరోగ్యపరమైనటువంటి శ్రద్ధని చూపించడం ఎంతైనా అవసరం. కార్యాలయ స్థలానికి కూడా ఇన్నింటికి వెళ్ళడం, ఇన్నింటికి రావడం వంటి తీరుగా సమస్యని పూర్తిగా జటిలం కానియకుండా ఉండేలా సరైనటువంటి సమయ నియమాన్ని పాటించడం ఎంతైనా అవసరం. గురువారం సందర్భంగా ధనురాశి వారు బడబాన్ల ఆంజనేయ స్వామి వారిని బెల్లం ముక్కల జలంతో అభిషేకించినట్లయితే ఉద్యోగ లాభం కలిగే అవకాశం ఉంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చక్కగా ఉంటుంది. ఏ విధమైన దోషము లేకుండా ఉంటుంది. ఏ విధమైన ఈర్ష్య అసూయలు ఎవ్వరికీ ఉండే తీరుగా వీరి ప్రవర్తన ఉండనే ఉండదు. 10 మందికి పైగా నిలబడుతూ 10 మందికి సలహాలని సూచనలని నిస్వార్థంగా ఇచ్చేటటువంటి వారుగా పేరు పొందే అవకాశం బాగా గోచరిస్తుంది. ఎందరికో సహాయపడేటువంటి మనస్తత్వం ఉన్న ఈ రాశి వారికి చెప్పుకోదగ్గటువంటి కష్ట నిష్ఠురాలు ఏమాత్రము ఈ రోజున లేనే లేవు. అయితే దూర ప్రయాణాన్ని చేసేటువంటి సందర్భంలో మాత్రం నిదానించి ప్రయాణించడం చాలా అవసరం. వాహనాన్ని మార్చాలనేటటువంటి ఆలోచనకు వస్తారు. అయితే ఆర్థికమైనటువంటి లోటు కారణంగా అది ఈ రోజుకి మాత్రం సాధ్యపడకపోవచ్చు. అప్పు తీసుకున్నటువంటి వారిని తాత్కాలికంగా అడగడం మంచిది తప్ప ఒత్తిడి చేసి దౌర్జన్యం చేసి వసూలు చేసుకోవాలనేటువంటి మనస్తత్వం, ఆలోచన, ప్రయత్నము కూడా ఈ మాత్రము సరికాదు ఈ రాశి వారికి ఈ రోజున. గురువారం సందర్భంగా మకర రాశి వారు సాక్షాత్తు శంకరునికి రజత జలం అంటే వెండి వస్తువుని ఉంచినటువంటి జలంతో అభిషేకించినట్లయితే ఉద్యోగ భద్రత లభిస్తుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ప్రతి విషయాన్ని లోపలే ఆలోచిస్తూ ఉంటారు. ప్రతి విషయానికి సంబంధించిన పరిష్కారాన్ని కూడా తామొక్కరే చేయాలనేటువంటి ఆలోచనకు వస్తారు. తప్పనిసరి పరిస్థితిలో మరొకరి సలహాని సూచనని కూడా తీసుకుంటారు. ఆ తీసుకోబోయేటువంటి సలహా అనుకూలంగానే ఉండొచ్చు. ఇంతకుముందు ఎప్పుడో న్యాయస్థానంలో వచ్చినటువంటి అభియోగానికి వ్యతిరేకంగా సరైనటువంటి పత్రాలని దాఖలు చేసి ఉండవచ్చు. అయితే ఆ ఇచ్చినటువంటి పత్రం అంగీకరింపబడుతుంది. తద్వారా ఇప్పటివరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి ప్రతిపక్షం వారు ఎవరున్నారో వారు ఓడి వీరు గెలిచేటువంటి అవకాశం గోచరిస్తుంది. ఏదైనా స్థిరమైనటువంటి స్థలాన్ని కొనాలనే ఆలోచన బాగా ఉంటుంది కానీ ప్రస్తుతం కొనేటటువంటి అవకాశం ఇష్టం కూడా ఉండకపోవచ్చు. బంధుమిత్రుల రాకపోకలు పెరుగుతాయి. కొద్దిగా ఆలోచించుకుని శారీరకమైనటువంటి ఆరోగ్యానికి అనుగుణంగా మాత్రమే వారిని ఆహ్వానించడం ఉత్తమం. గురువారం సందర్భంగా కుంభరాశి వారు ఉమామహేశ్వర స్వామిని తామ్రజలం అంటే రాగిని ఉంచినటువంటి జలంతో అభిషేకించినట్లయితే ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉండవు. వచ్చినటువంటి విఘ్నాలని కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ విధమైనటువంటి ఆనుకూల్యము కనిపించదు. ప్రతి క్షణము కూడా కొత్తమైనటువంటి ఆలోచనలు గోచరిస్తూ ఉంటాయి. తప్పక విజయాన్ని సాధించగలమనేటువంటి నమ్మకం ఉన్నప్పటికీ కూడా ప్రయత్నం కోసమని విశేషంగా ఖర్చు వేల రూపాయల్లో అయిపోతూ ఉండేటటువంటి కారణంగా రుణం చేయవలసినటువంటి అవసరం తప్పక వచ్చే అవకాశం గోచరిస్తుంది. రుణం తీసుకోకుండా ఉండేంతగా తీవ్రమైనటువంటి శ్రమ చేయడం చాలా అవసరం. చేస్తున్నటువంటి ఉద్యోగానికి అదనంగా మరో చోట ఉద్యోగాన్ని చేస్తూ ఉండొచ్చు. అయితే అది అంతగా బహిరంగపరిచేటువంటి విధంగా ఉండకూడదు. ముందు నాటికి తెలిసినప్పటికీ కూడా వీరంతటా వీరుగా ఆ వార్తను తెలియజేయడం అంత సరైనటువంటి పనిగా అనిపించడం లేదు. గురువారం సందర్భంగా మీనరాశి వారు వరసిద్ధి వినాయకుడిని పూజించి కాశీ గంగాజలంతో అభిషేకించినట్లయితే తప్పక వివాహాది శుభకార్యాలు కొనుగోలేటువంటి అవకాశం ఉంటుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 4. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు గురువారం అయినటువంటి సందర్భంగా ద్వాదశ రాశుల వారికి
ఆ గురుగ్రహ అనుగ్రహం దత్తాత్రేయ స్వామి సంపూర్ణ ఆశీర్వచనం లభించాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. జాతకంలో గురుగ్రహం బలం తక్కువగా ఉన్నట్లయితే ఎటువంటి సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చో, గురుగ్రహం అనుగ్రహం పొందటానికి, గురుగ్రహాన్ని బలోపేతం చేయటానికి పాటించాల్సిన ముఖ్యమైన పరిహార మార్గాలేంటో నేటి పరిహారాలు, పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ఎవరికైనా జాతకంలో గురువు బలహీనంగా ఉన్నట్లయితే బంగారం కానీ ధనం కానీ తరచుగా నష్టపోతూ ఉంటారు. ఈ సంకేతం ద్వారా గురుబలం తక్కువగా ఉందని తెలుసుకోవచ్చు. అలాగే ఒక్కొక్కసారి చెయ్యని తప్పులకు కూడా అకారణంగా నిందలు ఎదుర్కొంటూ ఉన్నట్లయితే గురుబలం తక్కువగా ఉందని గుర్తించాలి. వివాహం జరగటం ఆలస్యం అవటం, సంతానపరమైనటువంటి సమస్యలు ఎదురవటం, ఇవన్నీ కూడా గురుబలం తక్కువగా ఉండటానికి సంకేతాలు. అలాగే గురుబలం తక్కువగా ఉన్నట్లయితే ఆరోగ్యపరంగా స్థూలకాయ సమస్య ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అనవసరంగా ధనం ఎక్కువగా ఖర్చు అవుతున్నా, వృధా ఖర్చులు పెరిగిపోతున్నా కూడా ఈ సంకేతం ద్వారా గురుబలం తక్కువగా ఉందని తెలుసుకోవచ్చు. మీ సంతానానికి విద్యలో ఆటంకాలు ఎక్కువగా రావటం, అలాగే గృహంలో దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలకు అంటే పూజలకి, నోములకి, వ్రతాలకి ఇవి చేయటానికి ఏవైనా ఆటంకాలు ఎదురవటం గురుబలం తక్కువగా ఉండటానికి సంకేతంగా గుర్తించాలి. అలాగే కుటుంబ సభ్యులకి తరచుగా ఏదో ఒక సమస్యలు ఎదురవుతూ ఉన్నా కూడా గురుబలం తక్కువగా ఉందని గుర్తించాలి. ఇటువంటి పరిస్థితుల్లో గురుబలాన్ని పెంపొందింపజేసుకోవటానికి కొన్ని ప్రత్యేకమైన పరిష్కార మార్గాలు పాటించాలి. జాతకంలో గురువు బలహీనంగా ఉన్నప్పుడు గురుబలాన్ని పెంచుకోవటానికి ప్రతిరోజు కూడా పాల చుక్కల్లో కొద్దిగా పసుపు కలిపి ఆ పసుపును నుదుటన బొట్టులాగా ధరించాలి. లేదా గంధంలో కొద్దిగా గంగాజలం కలిపి ఆ తడి గంధాన్ని బొట్టులాగా ధరిస్తే గురుబలం పెరుగుతుంది. అలాగే గురువారం పూట ఎవరికైనా పసుపు రంగులో ఉన్నటువంటి అరటిపళ్ళు, తీపి పదార్థాలు పంచిపెట్టడం ద్వారా గురుబలాన్ని పెంచుకోవచ్చు. బంగారు ఆభరణాలు ఎక్కువగా ధరించడం ద్వారా కూడా గురుబలం పెరుగుతుంది. పెద్ద తండ్రి, పినతండ్రి సంతానానికి వీలైనప్పుడల్లా సహాయం చేస్తే కూడా గురుబలం పెరుగుతుంది. ఒక కొత్త పని ప్రారంభించటానికి ముందు వరుసగా 8 రోజుల పాటు ఏదైనా దేవాలయంలో మీరు పసుపు ఇచ్చినట్లయితే దానివల్ల విశేషంగా గురుబలం పెరిగి సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. గృహంలో వాయువ్యం మూల ఇత్తడితో చేసినటువంటి దేవుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటే గురుబలం పెరుగుతుంది. ప్రతిరోజు శివాలయానికి ప్రదోష కాలంలో వెళ్ళి దర్శనం చేసుకోవటం లేదా ప్రదక్షిణలు చేయటం ద్వారా గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. ఇంటి ఆవరణలో నైరుతి మూల మనీ ప్లాంట్ మొక్కను పెంచడం ద్వారా కూడా గురుబలం విశేషంగా పెరుగుతుంది. కాబట్టి జాతకంలో గురుబలం తక్కువగా ఉంటే కొన్ని సంకేతాల ద్వారా ముందుగా తెలుసుకొని ఈ పరిష్కార మార్గాలు పాటిస్తే గురుబలాన్ని పెంచుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. రేపు శుక్రవారం సందర్భంగా శుక్రబలం తక్కువగా ఉందని ఎలాంటి సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు, శుక్రబలాన్ని పెంపొందింపజేసుకోవడానికి పాటించాల్సిన ముఖ్యమైన పరిష్కార మార్గాలేంటో రేపటి పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.